బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. మన సునీతని ఆ దొంగ విధులు చూడు ఎలా లాక్కుపోతున్నారో. లాక్కుపోతే నన్నేం చేయమంటావు? పెద్ద వస్తాదలాగా కరాటే నేర్చుకుంటాందిగా, 2 కొట్టి 4 తినమను. ఒరే, మన ఇంటి పిల్లని ఆ రౌడీ విధులు అలా అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావట్రా? చూస్తూనే ఊరుకుంటా. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవు? వెళ్ళను. పెద్ద కళ్ళతోడు నువ్వు హీరోలాగా పోజు వెళ్తావా? మురిగెట్టుకోవటమాట. ఆగతే ఆగ. ఆగండి 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 ఆగండి. ఆడపిల్లని కొట్టడం చాలా సరదాగా ఉంటుంది కదా. నేను ఒకసారి కొట్టా కొట్టా. మా నాయనే నా బంగారం, సమయానికి హీరోలాగా వచ్చి కాపాడేవరా. పెద్ద గొప్ప. ఆయన రమ్మన్నారో మధ్యలో, నేనే వాళ్ళంతా తెలిసిండేదాన్ని. నేను రావడం ఒక క్షణం వరకు అయితే నీ పని మంగళగిరి అయ్యేది. నానమ్మా, పిల్లడి పేరెంటానికి వచ్చి పెద్ద పోస్ట్ పెట్టేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. చూసావత, ప్రమాదం నుంచి తప్పించేందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా అసలు ఇలాంటి కృతజ్ఞత లేని మనుషులు అంటే నాకు ఒళ్ళు మంట. హలో కృష్ణ, నీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకురా రమ్మన్నావు? నిన్న బేబీ ఉందని చెప్పలేదు. నీ వాలకం చూస్తే నాకేదో అనుమానంగా ఉందిరా. ఒక్కసారి చెకప్ చేద్దామని. చచ్చా, నాకేం లేదురా, నాకేం లేదు. నా తృప్తి కోసం ఒకసారి టెస్ట్ చేయని ప్లీజ్. ఈ అలవాటు మానేయకూడదు. మానేస్తానురా నేను పోయాక. డాక్టర్ మాధవ్, ఒకసారి ఇలా వస్తారా? ఎస్, కమింగ్. ఇప్పుడే వస్తాను. నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపన్ డాక్టర్స్. అతను నాకు ప్రాణ స్నేహితుడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సెంటిమెంట్స్. ఎలాగైనా సరే మనం అతను బ్రతికించి తీరాలి. అది ఎలా సాధ్యం డాక్టర్ మాధవ్? మీ ప్రాణస్నేహితుడు అనేసరికి వాస్తవాన్ని మర్చిపోతున్నారు. బ్లడ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో మనం చేసేదే ఉంటుంది. అతని ఆయుర్దాయం అట్ ద మోస్ట్ కొద్ది నెలలో మాత్రమే. ఒరే, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? కొడుకు చేతుల మీదుగా దాటిపోవాలని, కొడుకు ద్వారా పుణ్యగతులు సంపాదించుకోవాలని. ఏ తల్లైనా అంతే కోరుకుంటుంది. తల్లే కాదండి, భార్య కోరుకునేది కూడా అదే. తన భర్త చేతుల మీదుగా సుమంగలిగా వెళ్ళిపోవాలని. బేబీకి ఏం ప్రమాదం లేదు కదా? నా బేబీకి ఏమైనా జరిగితే? వాట్ ఈస్ దిస్? నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఎలా? ఇంకో ఏడాది గడిచాక ఆపరేట్ చేయొచ్చు. అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఈలోగా ఎలాంటి షాకింగ్ న్యూస్ లేకుండా చూడాలి. మమ్మీ, డాడీ వచ్చారు. డాడీ, ఏం డాడీ అలా ఉన్నావు? ఏమీ లేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది. ఏమి నాన్న, తలనొప్పిగా ఉందా? లక్ష్మి, అబ్బాయి తలనొప్పిగా ఉందంట.
ఎవరి దిష్టి తగిలిందో ఏమో. నలుడు కంటికి నలవాయి పగిలిపోతుందంటారు. ఉండు నాన్న, దిష్టి తీస్తాను. ఏమండి, తలనొప్ప? కాఫీ తీసుకోండి, అమృతాంజనం తెస్తాను. తీసుకోండి. అక్క, డాడీకి తలనొప్పి వచ్చిందటక్క. డాడీ రా అక్క, డాక్టర్ని తీసుకొద్దాం. అబ్బాయిడమ్మా, ఏమవుతాయా? కాఫీ కూడా తాగలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. తలనొప్పి అంటేనే తల్లడిల్లిపోయారు. నా తలరాత తెలుసుకుంటే ఏమైపోతారు? నా వాళ్ళు ఏమైపోతారు? నా జబ్బు సంగతి నా వాళ్లకు తెలియకూడదు. అందుకని నేనెక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. బాబు గారు, ఇదిగో ఈ మొత్తం కూడా ఉంచు. డాడీ, ఏమిటమ్మా? డాడీ, ఆవు పులి పాటల్లో నాటికెళ్ళిన ఆవుని పులి చంపబోయింది. ఆవు దూడకి పాలిచ్చొస్తానని బతిమాలింది. పులి ఎలాగో వదిలేసింది కదా. ఆవు దూడకి పాలిచ్చాక తన వాళ్ళందరినీ వదిలేసి చచ్చిపోవడానికి వెళ్ళకపోతే ఏం డాడీ? పిచ్చి తల్లి, వెళ్ళటం వల్ల ఆవు ఒక్కడే చనిపోతుంది. వెళ్ళకపోతే మృత్యువు లాంటి ఆ పులి ఆవుని, ఆవు బిడ్డల్ని కూడా చంపేస్తుంది. మిగతా పాటలు చదువు. ఆవు చనిపోయేందుకు వెళ్ళటం వల్ల ఆ కథకు ఎంత మంచి జరిగిందో నీకే తెలుస్తుంది. ఏమిటి, అంత దూరం వెళ్ళిపోతావా? అవును సార్. నిన్న బాంబే ఆఫీసుకు పంపాలని ఇదివరకు 2-3 సార్లు ప్రయత్నించినా పిల్లల్ని వదిలేసి ఉండలేనన్న కారణంగా నువ్వే వద్దన్నావు. ఇప్పుడు నీ అంతటి నువ్వు వెళ్తాను అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రేపే వచ్చి ఆర్డర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. బేబీ, బేబీ, డాడీ, మమ్మీ, డాడీ వచ్చారు. కూర్చోండి. రోజు ఇలా పెందలాడే రాకూడదట్రా. పెందలాడే వచ్చేసారంటే ఏదో విశేషం ఉందన్నమాట. విశేషం ఏంటో, పెద్ద పండగ అయితేను. ఊళ్ళో ఎక్కడా లేని పండగ మీతో బయలుదేరి మన ఇంటికే వచ్చిందంటే ఇదేదో ఆఫీస్ విషయం అయి ఉంటుంది. కరెక్ట్. బహుశా ప్రమోషన్ అయి ఉండాలి. కరెక్ట్. ప్రమోషన్ అంటే ట్రాన్స్ఫర్. అంటే మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారన్నమాట. కరెక్ట్. ఆగక్కడ, ఆగిపో అంతే. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతావా? మాకు ప్రమోషన్ వద్దు డాడీ, మాకు నువ్వే కావాలి. అవును డాడీ. ఉద్యోగం పెరిగిందనో మరేదో కారణం చెప్పి మాకు దూరం కావడం అదొక పండగ, దానికి ఒక మిఠాయి. విన్నారుగా, నాది అదే మాట. ప్రమోషన్ లేకపోతేనే ఇప్పుడు హాయిగానే ఉన్నాం కదా. మీకు దూరమై మేం బంగారు పళ్ళల్లో తిన్నా మాకు తృప్తి ఉండదు. అంతా కలిసి ఆకుల్లో తిన్నా ఆనందంగా ఉంటుంది. పోనీ మనం అందరం కలిసే పెడితే? అంతా కలిసి ఒకే చోట ఉంటామంటే అంతకంటే కావాల్సిందేముంది? అయితే బట్టలు సర్దుకోలే డాడీ? కానీ ఒక చిన్న పాయింట్ బేబీ. ఏంటి? బాంబే చాలా పెద్ద పట్టణమే, అయినా అక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టం. అందుకని నేను ముందుగా వెళ్ళి మంచి ఇల్లు, మా బేబీ ఆడుకోవడానికి చోటుండే అంత పెద్దిల్లు చూసి ఉత్తరం రాస్తాను. నువ్వు అక్కని, అమ్మని, నానమ్మని, మామని అందరినీ వెంట పెట్టుకుని వచ్చేద్దు కానీ. ఓకే? ఓకే డాడీ.
డాడీ నాకు నీతో వచ్చేయాలనిపిస్తుంది డాడీ. నువ్వు లేదంటే ఉండలేను డాడీ. వద్దమ్మా, ఇంకా నీకు చాలా టైం ఉంది. నేను వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఏడవకూడదు. ప్రామిస్ చెయ్యమ్మా. ప్రామిస్ డాడీ. ఇంకెప్పుడు ఆడండి. నువ్వు ఏడుస్తున్నావా? చచ్చా, ఈ బ్రేస్లెట్ నా గుర్తుగా ఉంచుకో. బేబీ, ఈ పెన్ను నీకు. బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. బాబు, అవునరా కృష్ణ, ఎవరైనా ఊరు పెడుతున్నప్పుడు అప్పో సప్పో చేసి వీలైనంత ఎక్కువ డబ్బు తీసుకుపెడతారు. నువ్వేమిట్రా ఇలా ఏ కాశీకో పోతున్నట్టు దగ్గరున్న వస్తువులన్నీ పంపకాలు చేస్తున్నావు? దేశం కాని దేశం పెడుతున్నాను కదమ్మా, అక్కడ ఇవన్నీ నాకు భారం అవుతాయి. అందుకే ఇచ్చేసి పెడుతున్నా. శ్రీలక్ష్మి, మనం కలిసి ఎన్నోసార్లు ప్రయాణం చేసినా ఈ ప్రయాణంలో విడిపోక తప్పలేదు. చూసావా, వెళ్తానమ్మా. వెళతాననకూడదురా, వెళ్ళొస్తాననాలి. లక్ష్మి, వీణ్ణి చూసావా? మనల్ని వదిలిపెట్టి ఎప్పుడు ఉండలేదు కదా, అందుకే మనకంటే ఎక్కువగా బెంబేలు పడుతున్నాడు. ధైర్యంగా వెళ్ళిరా నాన్న. బావగారు, ఇదిగోండి మీ టికెట్. వస్తాను రాజా. మమ్మీ, డాడీ లేకపోతే మనకేదోలా ఉంది కదూ. మీ ఫ్రెండ్ డాక్టర్ మాధవ్ పంపిన రిపోర్ట్స్ అన్ని చూశాను. డోంట్ వరీ, విల్ ట్రై అవర్ బెస్ట్. మృత్యుంజయ, మృత్యుంజయ. ఇక్కడే ఉన్నాను సార్. మీరే చెప్పారు కదా సార్, 4వ నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్ కి స్పెషల్ మందు కలపమని. ఆల్ రైట్, వీరిని అబ్జర్వేషన్ రూమ్ తీసుకెళ్ళి. సార్, ఇదే మీ బెడ్. కూర్చోండి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి సార్, వెంటనే మీ పక్కన ఉంటాను. వస్తాను సార్. ఇక్కడ ఏం ఫినిషింగ్ టచ్ ఇద్దాం. సార్, మీ పెట్టి చాలా బరువుగా ఉంది సార్, కష్టపడి మోసుకొచ్చాను.
ఇప్పుడు నిజంగానే వస్తాను సార్. పప్పేదిరా నీ బుగ్గలు అలా టపటపలాడేది ఎందుకో నాకు తెలుసురా. సునీత, మొగాన పెసరబద్దంత బొట్టు, మగాడి డ్రెస్సు ఏది ఇంత బొట్టు? అది ఓల్డ్ ఫ్యాషన్ అన్నమా. పేసను పీసు రేగిందని నీ పేసను నా దగ్గర చెప్పుకో. ఫ్యాషన్ కాదు నానమ్మా, ఫ్యాషన్. నాకు తెలుసులేవే, నేను చదువుకున్న 6వ కళాశాల. అది కాదే, మగాడికి మీసం, ఆడదానికి బొట్టు అందం ఇస్తాయి. బొట్టు కాటుగా పెట్టుకొని ఆడదే కాదు. అది అలా గడ్డి పెట్టండి అత్తయ్య. శుభ్రంగా బొట్టైనా పెట్టుకోమనండి, లేకపోతే మగర ఇలాగ మీసమైనా తెచ్చుకోమనండి. ఎలాగో ప్యాంటు షర్ట్ వేసుకుందిగా. గడ్డి పెట్టాలతే గడ్డి, పొట్ల పోయడానికి గడ్డి ఉంది, బయట తిను. ఏమిటారా మీ గొడవ? బొట్టు పెట్టుకోమని చెప్పడం కూడా తప్పేనాక? నాకు నచ్చదని పెట్టుకోనంతే. మధ్యలో ఈ ఏమిటో కుక్క తోక వంకరని అయినా నాకెందుకులే. రాను రాని వీళ్ళ గొడవలతో నేను చచ్చిపోతున్నాను అత్తయ్య. రా బేబీ, స్కూల్కి టైం అయింది. వీళ్ళిద్దరూ అతిగా పోట్లాడుకోవడం అది చూస్తుంటే, రాముడు అమ్మగారు, దేవుడు, వీళ్ళిద్దరూ కలిసి మన దగ్గర నాటకాలు ఆడుతున్నారా అని అనుమానంగా ఉందిరా. ఇదిగో చూడండి, ఎందుకైనా మంచిది వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. అత్తగా అమ్మగారు, ఒక కన్ను వేసి ఉంచుతాం. మరి రెండో కన్ను పీకి జేబులో వేసుకోండి అసలు అన్నాసుల్లా.